ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 27వ అధ్యాయము. నామధారకుడు పట్టరాని ఆసక్తితో తరువాత ఏం జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడు ఇలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే ఇప్పుడే మీ కోరిక తెలుస్తాను అని చెప్పి అటుపక్కగా పోతున్న ఒకతనిని పిలిచి, నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు అతడు, నన్ను మాతంగుడు అంటారు. నేను ఈ ఊరి బయట ఉంటాను. ఇప్పటికీ మీకు నా పైన దయ కలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు అతని మీద వీపూది చల్లి వారిని ఒక్కొక్క గీత దాటమని చెప్పాడు. అతడు మొదటి గీత దాటగానే నువ్వెవరు అని అడిగారు. నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడతడు. రెండవ గీత దాటి నేను రావణుడు అనే కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జాలన్ని అని, నాలుగవ గీత దాటి నేను రైతుని అని, ఐదవ గీతను దాటి సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని, ఆరవ గీత దాటి గోవర్ధనవర్మ అనే క్షత్రియుణ్ణి అని, ఏడవ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నువ్వు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నాడు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండింది. కడుపులో నొప్పి ప్రారంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపైన పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరుడైన మిమ్ము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము. మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికి ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు. మీ మహిమను తెలుసుకోవటం మా తరం కాదు. మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు. ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపైన పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కాబట్టి మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినటం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అని చెప్పారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులే 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తరువాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తరువాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు. 7 జన్మల కిందట తాను వేదవిధుడనన్న స్మృతి కలిగిన అతడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిధుడనైన నేను ఈ జన్మలో ఇలా ఎలా పుట్టాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 27వ అధ్యాయం సంపూర్ణం.